శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మే నెల పింఛన్లు రేపు ఉదయం 6 గంటల నుండి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడానికి విస్తృత స్థాయి ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ చెప్పారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ పథకాల కింద 3,10,124 మంది లబ్ధిదారులకు 129,35 కోట్ల పింఛన్ల కింద అందిస్తామని అన్నారు. భర్త మరణించిన వారి భార్యకు పింఛన్లు ఇచ్చే స్పౌజ్ కేసు కింద జిల్లాకు 4,623 కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయని, ప్రస్తుతం మండలాల పరిధిలో ఇవి పరిశీలన జరుగుతున్నాయని, వచ్చే నెల నుండి ఇందులో అర్హులైన వారికి పింఛన్ అందిస్తామని చెప్పారు. 1/12/2023 నుండి 31/10/2024 మధ్య మరణించిన వారి భార్యలకు పింఛన్లు అందిస్తామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి 6,312 మంది సిబ్బందిని నియమించామని కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ఎప్పటిలాగే శ్రీకాకుళం జిల్లాలో మే 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడుతున్నామండి. జిల్లాలో మొత్తానికి 732 సెక్రటేరియట్లు ఉన్నాయి, అటు మున్సిపాలిటీ అండ్ రూరల్ కలుపుకొని. దానిలో 1,258 క్లస్టర్గా డివైడ్ చేసి 6,210 మంది సిబ్బందిని పీడీఓస్ అంటాం, అంటే పెన్షన్ డిస్బర్సింగ్ ఆఫీసర్గా వేసి ఇంచుమించుగా 9,504 పెన్షన్లు, 3,09,504 పెన్షన్లు, 129.88 కోట్ల రూపాయలని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సిబ్బంది అందరూ కూడా అంటే పైనుంచి సూచనలు ఏంటంటే 6:30 నుంచి ప్రారంభం జరుగుతుంది. అలాగే ఈసారి ప్రభుత్వం కూడా గత 3 నెలల నుంచి కూడా ఏం చెప్తుందంటే పెన్షన్దారులు ఎవరైతే పంపిణీకి వెళ్తున్నారో పెన్షన్దారు ఇంటికే చేర్చాలి. ఇప్పుడు మొబైల్ యాప్ ఎట్లా చేసినారంటే 300 ఇంటి నుంచి 300 మీటర్ల దూరంగా ఉంటే కనుక అది డైరెక్ట్గా ప్రభుత్వానికి తెలుస్తుంది. దానికి సంబంధించి ఒకవేళ 300 మీటర్ల ఇంటి నుంచి దూరంగా పంపిణీ చేస్తే ఎందువల్ల పంపిణీ చేయాల్సి వచ్చిందో కూడా కారణము వాళ్ళు తెలియజేస్తూ పంపిణీ చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయాలనే కార్యక్రమం ఉంది. అయితే ఈ 26 జిల్లాలో మన జిల్లా ఎప్పుడు కూడా చాలా తక్కువ శాతం 300 మీటర్లు దాటి ఇస్తున్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ బాగానే చేస్తున్నాం పెన్షన్ ఇంటి వద్ద ఇవ్వడానికి. ఆ తర్వాత బిహేవియర్ వెళ్ళిన పీడీఓ గారు కూడా ముందుగా నమస్కారం చేసి తర్వాత వాయిస్ మెసేజ్ వినిపించి వాళ్ళకి గౌరవంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.